ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో తల్లికి వందనం సంబంధించి 13,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దానికోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి డబ్బుల జమలో మార్పు అయితే చేస్తున్నారు. అంటే డబ్బులు వేసే ఈ యొక్క విధానంలో మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రావడం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తల్లికి వందనం డబ్బుల జమ తేదీ కూడా మార్పు చేశారు. అలాగే కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చాయి. సో వీడియో పూర్తిగా చూడండి, మొత్తం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థుల వరకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం డబ్బుల్ని ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉండడంతో డబ్బుల జమ తేదీ మారింది. దీని వెనుకున్న ఒకసారి కారణాలు అయితే తెలుసుకుందాం. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న అయితే ప్రారంభం కాబోతోంది. అదే రోజు తల్లికి వందనం నిధుల్ని తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్థుల యొక్క డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం సచివాలయాలకు పంపారు. ఎక్కడ అనర్హులకు చోటు ఇవ్వకుండా అర్హులకి ఈ నిధులు అందేలా చూడడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన అయితే చేయిస్తోంది. ఇందుకోసం కఠిన మార్గదర్శకాలను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చింది. దీంతో ఈ రూల్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే కొనసాగుతుంది. ఒకసారి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో చూద్దాం. ముందుగా ఈ పథకం కింద 13,000 అందించేందుకు ప్రభుత్వం ముందుగా పాఠశాలల నుంచి విద్యార్థుల యొక్క ఆధార్ అలాగే ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటాబేస్తో సరిపోలుస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే నిధుల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా పూర్తయితే జూన్ 12 కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతాయి. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు వాళ్ళ తల్లుల వివరాలను ఇప్పటికే సచివాలయాలకు పంపించారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. సచివాలయాల్లోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే WA అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారు లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేని పక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలనైనా నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి తల్లి వేరువేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి వారిద్దరిని ఒకే ఇంటి కిందకి తీసుకొస్తారు. ఒక తల్లికి 4 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే క్షేత్రస్థాయిలో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా, నిజంగా వాళ్ళు ఉన్నారా లేదా, ఈ 4 పిల్లలు కాదా లేకపోతే అలా రాయించారా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అంతా వెరిఫై చేసి సరైన అన్ని రిమార్కులు ఉంటే నమోదు చేస్తారు. ఇక విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడి నెంబర్ ఉంటే సదరు ఐడి నెంబర్ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి రెండో వ్యక్తి యొక్క అసలైన ఐడి వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు. ఈ పరిశీలన 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ఇక డేటా వెరిఫికేషన్ సకాలంలో ఖచ్చితంగా పూర్తి చేయకపోతే అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఈ 5 రకాల సమస్యలను పరిష్కరించి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే తుది అర్హుల జాబితా విడుదల చేస్తారు. అనంతరమే నిధులు విడుదలవుతాయి. ఇంకెప్పుడు డబ్బులు వేస్తారో చూస్తే ఈ పథకంలో ఇప్పటికీ 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉండడంతో వీరి డేటా పరిశీలన ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు చెప్తున్నారు. దీంతో ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం నిధులు విడుదల ఉండదని తెలిపోయింది. ఇప్పుడు తాజాగా జూన్ 19న తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇందులో మళ్ళీ తేడా రాకుండా క్షేత్రస్థాయి నుంచి అర్హుల సమాచారం వచ్చి జాబితా సిద్ధమయ్యాక అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జూన్ 19 లేదా ఒకరోజు అటు ఇటుగా నిధుల విడుదలైతే ఖాయం. అంటే 19 లేదా 20వ తారీఖులకి డబ్బులు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.